ఓ గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి నాదొక రైతు పాట విని బతికిండు ఆయన. మీ పాట విని ఆ, ఓకే బతికిండు. అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాటతోటి నేను బతికినా అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే ఈ బిగ్ బాస్ అనేది కొంచెం పెద్ద వేదిక కదా, ఇట్లా ఎక్కువ నరసయ్య తాత పాటలు ఇంకెక్కువ జనాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా నేను పోదామన్న ఆలోచన. కానీ అక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే, వాళ్ళకి ఎటుండాలి చెప్పనా, అంటే వాళ్ళ పైన కూర్చున్న జడ్జీలు ఏం కోరుకుంటారు అనేది. ఇప్పుడు ఎట్లా మాటకు మాట, ఇప్పుడు నువ్వు వచ్చినావు నా కాడికి, నువ్వేమని వచ్చినావు, నరసయ్య తాతతోని ముచ్చట పెడదామని వచ్చినావు. ఏం పిల్లగా నేనే, ఏం పిల్లగా పొద్దుగాల నీ పెళ్ళంతో పంచాయతీ పెట్టుకొని ఆ ఇంటికి ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతున్న బాట ఏం నీ తరీకేనా, నీ పద్ధతేనా, ఏం వ్యవహారం చేస్తున్నావు నువ్వు పట్నం వచ్చి? వద్దొద్దంటే నువ్వు పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు పట్నం అడుగుపెట్టి నేను ఉద్ధరిస్తా సాత్తా అది ఇదని వచ్చినావు. ఏం చేస్తావు నువ్వు? ఆయన కదా పని శతగాను నువ్వు అంటే కోపం వస్తుంది. అంటే ఇట్లా అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళకు అక్కడ కావాల్సింది అర్థమైంది కదా తాత. ఇప్పుడు అంటే మాటకు మాట, జుట్టుకు జుట్టుకు అట్లాంటి వాళ్ళు అయితే ఓకే. అది మనకు కూడా వస్తుంది కదా, రాదా? ఇప్పుడు ఇంకోటి సరసాలు, అలా రొమాన్సులాట, సరసాలాట. సరే ఇది 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 మనకు రాని విద్య. నేను అన్ని చూసుకుంటా ఏకుంటా లోక జ్ఞానంతో నాగరికత తెలుసుకొని బ్రహ్మాండంగా గొర్రెల కాపరి అనేటోడు ఇవాళ ప్రాణాలను బతికించినోడు, ఒక గొర్రెల కాపరి కేసీఆర్ ప్రగతి భవన్ కోట దాటినోడు. నా పాటకు కేసీఆర్ పిలిపించాడు, కానీ బిగ్ బాస్ పిలిపియలే. బిగ్ బాస్ వాళ్ళకు నా పాట ఎందుకు వాళ్ళ పనిచేపు. సరే నేను బిగ్ బాస్ అంటలేదు, బిగ్ బాస్ లో ఎవరైతే ప్రోగ్రామ్ జడ్జిగా ఉన్నారో న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి అసలు ఏ మాత్రం అవగాహన కూడా లేదు. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ముందు జోరు పండుగ చేద్దాము రో డెల్లెము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసము ఎవరాలోచించలేదు గోసవడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. గిట్ల పాట పాడితే కేసీరావే 3 రోజులు కలవరించి నర్సయ్య నర్సయ్య అని కలవరించి పిలిపించుకోడు. కానీ ఇవి మీకు వీళ్ళకి నచ్చలేదు. ఓకే, ఇంకొకటి మీరు అది బొంగు పట్టుకొని కూడా వేలాడారు కదా, నాకు పాపం అనిపించింది. అంటే అది చేస్తే కూడా మనసులో ఫేస్ లో మనకు అర్థమవుతుంది. ఒక మనం యాంకర్స్ కాబట్టి ఒకరు ఎట్లా ఉన్నారు ఎట్లా మాట్లాడు, నీకు ఇష్టంతో చేయలే కదా అది, అది చెప్పు. అయితే టాస్కులు అంటే టాస్కులు ఉంటాయి, గేములు ఉంటాయి. అంటే మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అని అన్నా. అవును, వాళ్ళు ఏం చేసిర్రే, ఇక పొమ్మన లేక పొగబెట్టినట్టుగా, పొమ్మన లేక పొగబెట్టినట్టుగా అగో ఎగిరి అది అందుకొని ఊగులాడుకుంటా నువ్వు మాట్లాడు. అబ్బా ఎన్ని కథలే. సరే ఇంత దూరం వచ్చినా కదా, నేను ఇప్పుడు ఇట్లాంటివి మనము ఆడకు నాణ్యం అవుతుంది, మనం యూరియా బస్తాలు మోసిన అవుతుంది, దుడ్డు కట్టడం పెట్టి గొర్రెంట ఉరుకులో పెట్టిన వాళ్ళం అవుతుంది, కాళ్ళకు చెప్పులు లేకుండా ఎరువు మీద దునికి ఉరికిన వాళ్ళం అవుతుంది. ఇది వాళ్ళ లెక్క మనకు అనుకున్నా పోయినా రప్పున ఎగిరినా అందుకున్నా ఉయ్యాలనుకుంటూనే మాట్లాడి. కానీ అట్లా మాట్లాడుకుంటా అంత చేపించినాక ఇగో నువ్వు నీలో గిది లోపం ఉంది, నీలో గిది తప్పు ఉంది, నువ్వు గిది అనడానికి నువ్వు గిది చేయలేదు, నువ్వు దీనికి పనికిరావు అని అట్లా అనాలి. ఏ కారణం లేకుండా, అంతేగా, ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది. అప్పుడు ఏం పాట పాడింది అంటే, నేను అలా ఎల్లాకన్నా కదా, గుంటూరు జిల్లాలో ఒక రైతు, ఒక చెంచయ్య అనే ఒక మనిషి, అది నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన బాయే రైతన్న, నీ ఆడి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా,
ఒక్క రోజే నువ్వు చచ్చి మము రోజు సంపబోకన్నా. ఇగో ఈ పదానికి ఈ చరణానికి తాత ఆయనే ఆత్మహత్య చేసుకుంటాడు. బస్సులో పోతుంటే ఎవరో ఆయన సోపతిగాడు వాట్సాప్లో పంపిస్తే చూసి బతికి నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి సన్మానం మంది పోయింది. మరి ఈ పాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటగానికి మీరు ఆడా మరి అట్లా చెప్పాలి కదా. అంటే ఇది ప్రజల ప్రాణాలను కాపాడే పాటకు ఇంట్లో ఛాన్స్ లేదు అని చెప్పాలి కదా. కారణం ఉండాలి కదా. మనిషిని వెనకకు పంపిస్తుందంటే వద్దనుకుంటుందంటే ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది, మీరు ఇన్నరో ఇల్లదు, నీ పాట బాగుంది కానీ మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఒదుగురో నాకు డౌట్ఫుల్ గా ఉంది అని ఏమో బిందు మాధవ్ అంటది. మీరు మీట్ అవుతారో లేదో తాత అదేమో అభిజిత్ అంటాడు. నవదీప్ ఏమన్నాడు? నవదీప్ కూడా గదే మాట, మీరు ఒదుగుతారో తాత అని. కానీ నాకు ఇంకోటి అర్థమైంది, మీరు అంటే తాత స్టాండర్డ్ కి వచ్చారు, మీరు తాత అని నరసయ్య తాత అని వచ్చారు, ఒక ఓల్డ్ క్యారెక్టర్ కి వచ్చారు. కేతమ్మ కూడా ఏజ్డే కదా, మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే నేను ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు తాత. ఎందుకంటే పాటను నన్ను నరసయ్య తాతను ఇక్కడ అవమానపరిచిర్రు అంటే సబ్బండాలు వర్గాలు చూస్తుర్రు, ప్రజలు చూస్తుర్రు, తెలుగు ప్రజలు చూస్తుర్రు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తుర్రు. ఇక్కడ జరిగింది పాటకు అవమానం జరిగింది, పాటకి నరసయ్య తాతకు కాదు. ఓకే, ఇక్కడ అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన పాట ఒక వేదిక మీద ఎందుకు ఎందుకు అర్హత లేదు అన్నది ఆలోచన. ఇంకోటి సరే నన్ను ఒక 4 రోజులు ఉంచిర్రు, ఒక పాటగా కానీ ఇంకా సకల కళలు ఉండాలి, మాటకు మాట ఉండాలి, ఇంకా అనేక రకాలుగా ఉండాలి, ఆ టాస్కులు గేములు ఇదంతా ఉన్నది. ఇట్లా కూడా నరసయ్య గెలవలేదు, నరసయ్య ఈ చేత కాలేదు ఇలా అనుకునేటోళ్ళు. కానీ ఇవాళ ఒక పాట పాడంగానే ఆ పాటకాడికే ఆపి నీకు ఇంట్లో నువ్వు ఒదుగుతలేవు అనేది అంటే నాలో నువ్వేం చూసినావు? ఎంతసేపు జరిగింది తాత? ఎంతసేపు మాట్లాడారు మీతో జడ్జిలు? అర్ధగంట, కొంతమంది అంటారు అర్ధగంట, 25 నిమిషాలు అంటున్నారు ఒకరొకరికి. అంటే ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం తీసుకున్నారు. మీకు ఎంత తీసుకున్నారు? 10-15 నిమిషాలు తీసుకున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు 15 మంది చూస్తున్నారు, రోజు ఎపిసోడ్స్ చూస్తున్నారా? మీరు ఇప్పుడు అగ్ని పరీక్ష చూస్తలేరా? చూడలేదు. అంటే మొన్న సెలెక్ట్ అయ్యారు 40 మంది చల్లి వచ్చి కొంతమందిని పిలిపియడం జరిగింది కదా, వాళ్ళ దాంట్లో మీరు ఓకేనా? వాళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు మీకన్నా మించిన వాళ్ళ? ఇప్పుడు ఇక నేను ఎట్లా అంటా, సరే నేను ఒకరి తక్కువ అదే ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది, ఇప్పుడు ఎవరి శైలి వాళ్ళది, విన్నావా, ఎవరి ప్రతిభ వాళ్ళది. ఇప్పుడు అంటే నరసయ్య తాతను తీసుకోకపోవడానికి కారణం ఏందో చెప్పరా ఇది అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది. అది ప్రశ్న సరే వాళ్ళకు టాలెంట్ లేదు అనేది మాత్రం నేను అనలేదు, విన్నావా, వాళ్ళ ఇష్టం అది అట్లా. అందులో నేను ఒకరిని ఇది చేసినట్టుగా నేను మాట్లాడతా. ఓకే సరే, బిగ్ బాస్ కి వెళ్తామని ఊహించుకున్నాం. అంటే వీడియో చేసి పెట్టినప్పుడు నేను కూడా బిగ్ బాస్ కి వెళ్ళిపోతాయి సీజన్ 9 లో, నేను మంచిగా రచ్చ చేస్తాయి హౌస్ లో, మంచి నా పాటలతో అందరిని అల్లరిస్తా అని అనుకున్నారా? అనుకున్నా. నేను ఏమనుకున్నా అంటే ఇది అంటే మానసిక ఒత్తిడికి వెళ్ళి మనిషి ఎట్లా బయటపడాలి. అవును, అట్లా ఆ టైంలో మనం సున్నితంగా ఎదుటి మనిషికి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలి ఓపికగా, ఎట్లా వాళ్ళని ఒక పాటగాడిగా వాళ్ళని ఏ రకంగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు, సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు, జగమంతా మా జేబులో పెట్టి అరసేతిలో కలియుగం అంత కన్నా చూపిస్తావు ఫేస్బుక్. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఆఖరికి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇగో మా బచ్చిగాడు పప్పు ఆయన అయినా పొద్దున్న నుంచి ఎన్నిసార్లు పెట్టిండో మూతి అలా పెట్టాం పిల్లగా. ఇక మరి కనుకనేమి ఎప్పుడు కనిపెట్టిడో ఈ ఫేస్బుక్ అని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక మరి తాత ఈ రకంగా ఆడోళ్ళు కూడా పొద్దుగా లేచి ఏం పని చేస్తున్నారు అంటే బువ్వ కూర ఉండాలిగా. అయితే ఈ బువ్వ కూర పొయ్యి మీద పెట్టి ఇలా ఈ సోకాడ మీద పడరు,
పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ పెట్టే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొచ్చే దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే శిల్పిగా శిల్పీలు పెడుతుంటే చుట్టాలు పెరగవచ్చే ఇట్లా అలరిద్దు